ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు నిన్న ఎలక్ట్రానిక్ మీడియా ఏదో చిట్ చాట్ సందర్భంగా జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధం అన్నట్టు, తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు పేర్కొనడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నా. అసలు ముందు ఆయన ఏ పార్టీ అని తెలుసా అని అడుగుతున్నాను. ఇప్పుడు స్పీకర్ గారు ఏదైతున్నదో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు పార్టీ ఫిరాయించలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడని చెప్పి స్పీకర్ గారు పేర్కొంటారు. ఆయనేమో నాతో కలిసి పనిచేయడానికి నాకు ఆఫర్ ఇస్తాడు. అంటే నేను ఏ పార్టీలో ఉన్నా అనుకుంటున్నాడో నాకు తెలియదు ఆయన. ఇంకా లేకుంటే జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటలేరు. వాస్తవమే ఎవరే కానీ చెప్పంటున్నా 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో నాకు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఆయన ఆఫర్తోనే తెలిసేస్తుంది ఆయన ఆలోచన, ఆయన ఎక్కడున్నాడు ఆయన సంగతి. ఆయన ఆఫర్తోనే ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. స్పీకర్ గారేమో ఆయనే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు, పార్టీ ఫిరాయించలేదంటాడు. ఆయనేమో నాకు ఆఫర్ ఇస్తాడు కలిసి పనిచేయడానికి తాను సిద్ధం అన్నట్టు, తనకు అభ్యంతరం లేదన్నట్టు అని చెప్పి అంటున్నాను. అంటే వాస్తవంగా ఏదైతున్నదో ఆయన ముందస్తు పేర్కొన్నది ఏంటి, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి గారితో పనిచేయడానికి తాను ఏదైతుందో సిద్ధంగా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడానికి నేను ముందు పోతున్నా అని చెప్పాను. సరే, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం ఎవరైనా పని చేయాల్సిందే. డెమోక్రటిక్ సెటప్ లోపల ఏదైతుందో అధికార పార్టీ ఎవరున్నా కానీ ఒక ఎంపికైనట్టు ఒక శాసనసభ్యుడు తన ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం సహజం. అది ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా? ఇప్పుడు నీ లక్ష్యం ఏదైతుందో నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా అని చెప్పని పేర్కొన్నావు. ఆల్ రైట్. ఇవాళ నేను కూడా గతంలో ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసింది, నేను కేసీఆర్ గారితో కూడా కలిసి పనిచేసింది. నేను 2014లో ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను దెన్ ఐ వాజ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. మన నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఏదైతున్నదో నేను ఈ ప్రాంతంలో ఉండే సమస్యలను దృష్టికి తీసుకెళ్ళి ఐ గాట్ ఇట్ శాంక్షన్. ఎవరే కానీ చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో నువ్వు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా అభివృద్ధి కొరకు అని చెప్పని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం, నామినేటెడ్ పోస్టుల్లో జోక్యం చేసుకోవటం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లభించాల్సినటువంటి యొక్క హక్కులను కాజేసే ప్రయత్నం చేయటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం, పైపెచ్చి ఏదైతుందో జీవన్ రెడ్డి గారు పార్టీ విడిపోవాలని చెప్పని ఎవరు కోరుకోవటం. అంటే నిజంగా నాకు ఆ ఆలోచన ఏర్పడటానికి ఏదైతుందో కారకులు ఎవరు, నువ్వు కాదని చెప్పంటున్నాను. నేను 16th Feb మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నాడే ఏదైతుందో అంటే సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్, చైర్మన్ ఎలక్షన్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత మానసికంగా నేను కాంగ్రెస్ కార్యకర్తలకు నేను న్యాయం చేయలేకపోయిన ఒక బాధతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఆలోచించుకునే పరిస్థితి ఉత్పన్నమవుతుంది, ఏర్పడుతుందని చెప్పి నేను పేర్కొన్నాను చెప్పండి.
అంటే ఇవాళ ఏదైతుందో నిజంగానే కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోవాలి అని భావిస్తే దాని బాధ్యుడు ఎవరు? ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పి అంటున్నాను. నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే మాకు ఈ సమస్య ఉత్పన్నమవుతుండేనానే? నేను 4 దశాబ్దాల కాలం అని చెప్పంటున్నాను. 1984 December ఐ బిలీవ్ ఐ జాయిన్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ. సరే, ఒక ఎన్నిక గెలిచా, ఒక ఎన్నిక ఆశించిన ఫలితం పొందలేకపోయా. బట్ స్థానిక సంస్థలు ఎక్సెప్ట్ ఇన్ 2019 అన్ని ఎన్నికల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మేము విజయం సాధించామని చెప్పండి. అవి మండలాలే కానీ, మున్సిపాలిటీ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మిత్రులకు అందరూ తెలుసు అని చెప్పంటు నేను. ఇప్పుడు బట్టి గారు డైరెక్ట్ ఎలక్షన్, మున్సిపల్ కౌన్సిల్ ఏదైతుందో అప్పుడు 32 అనుకుంటా. శ్రీరామచంద్ర ప్రభు కంటే ఎక్కువనానే బాబు. నేను బేసికల్లీ రామచంద్ర ప్రభు వారి నేను ఆదర్శంగా తీసుకుంటేనే, రాబోయే శ్రీరామనవమి కాబట్టి ఏదైతుందో వారిని ఆదర్శంగా తీసుకొని వారి చూడే ఆ రాముల వారి దాన్ని కూడా మీరు ఏదో రకంగా అక్కడ చూడ డౌట్ ఎందుకు వస్తే అక్కడ కనబడతలేదా 6 గ్యారంటీస్? అక్కడ కనబడుతున్నాయి చూడండి అన్న, 6 గ్యారంటీస్ అక్కడ చూడండి అన్న. అక్కడ ఉందా లేదా? 6 గ్యారంటీస్ ఉన్నాయా లేవా? స్టిల్ ఐ మీన్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. దానికి ఆలోచన ఏముంటుంది, భిన్నాభిప్రాయం ఉంటుంది. అది తర్వాత సార్, ముందైతే కాంగ్రెస్ పార్టీ వదిలే నిర్ణయం కావాలి. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు మీలాంటి వాళ్ళ సూచనలు తీసుకుంటా. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రధారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఎన్నికెవరు ఉన్నారో తెలియదు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రధారుడు అయితే ముందు కనబడుతుండే. ఆయన పార్టీ వీడితే జీవన్ రెడ్డి గారు సంజయ్ కారణంగా పార్టీ వీడబోతున్నారా? అది ఇప్పుడు వన్ ఆఫ్ ది రీజన్ చెప్పా కదా నేను. ఇప్పుడు చెప్పానా లేదా? పార్టీ వీడేటువంటి ఆలోచనలకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పినా లేదా? మరి ఆయన ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మీతో మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మీరు మనసు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటే ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరే కానివ్వండి, ఏదైతుందో ఇవాళ జగిత్యాల ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కావాలి. ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? చెప్పండి అంటున్నాను. చేయగలుగుతావు నువ్వు? నాకది పరిష్కారం కనబట్టం లేదు. నా పరిష్కారం కనబట్టం లేదు కాబట్టి వీడేటువంటి ఒక ఆలోచన తెర మీదకి వచ్చింది. సార్, నాకు మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు. నా స్పందన నేను చెప్తున్నా, వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తున్నారు. క్యాడర్ల సలహాలు సూచనలు నేను పరిగణలోకి తీసుకుంటున్నా. క్యాడర్ ఆలోచన సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఇవాళ రాజకీయాలు అనేది ఏదైతుందో ప్రజాసేవలో ప్రధానమైనది గౌరవం. ఆ గౌరవమే నేను పొందలేనప్పుడు ఏదైతుందో ఆ గౌరవం అనేది ప్రధానం కదా ఇవాళ ప్రజాసేవలో. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో వీళ్ళ అభిమానాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యమేనా? జిల్లా అధ్యక్షుడు చర్చించలేదు నాతో. మీతో చర్చించిండా? సత్యంగా యాజ్ అ లెజిస్లేటర్ హి కేమ్ టు మీ. ఇప్పుడు ఒకటి బాబు, రేపు 19th ఐ థింక్ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం. ఉగాది పర్వదినం వరకు ఏదైతుందో ఇంకా నేను ఏం మాట్లాడతలేను. మన ఉగాది పర్వదినం తర్వాత డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు యూ. జీవన్ రెడ్డి గారు, టోటల్ ఎపిసోడ్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తప్పంటారా, లేకపోతే ఆయన సపోర్ట్ చేసినటువంటి మీ కాంగ్రెస్ పార్టీదా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం? డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత అంటున్నా నేను.
సంజయ్ కంటే మీకు ఎక్కువ తెలుసు అన్నారు కదా, మరి ఏంటిది? అంటే మీరు సంజయ్ గారి కంటే మీకు ఎక్కువ పరిచయాలు ఉన్నాయి కదా. నేను అనలేదు మీతో, నేను ఎక్కువ అన్నా ఇప్పుడు. మీడియా పరంగా ఏమనలేదు నేను. అన్నారు. కాదు బాబా, నేను అంటే ఏ సందర్భంగా నేను నాకు ఎక్కువ తెలుసు ఆయన కంటే అని అనలేదు నేను. ప్రెస్ మీట్లో అన్నారు. ఏమన్నా? నాకంటే ఎక్కువ తెలుసు మీకు. దీని గురించి పార్టీ అంటే పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారు. నేను అనలేదు ఆ మాట. మీరు ప్లీజ్ రిపీట్. ఒక పెట్టి నేను అనలేదే. నూకబెల్లి ఇంతవరకు ఏది ఎత్తుందో అక్కడ 2 వార్డ్స్ ఏర్పాటు చేసి షిఫ్ట్ చేయాలని చెప్పానంటే మొన్న మున్సిపల్ ఎన్నికలు ఏదైతుందో అవి కేటాయింపు చేయబడ్డాడు లబ్ధిదారులు ఒకరు తరలింపబడలేదు. ఇవాళ కూడా పేపర్లో గమనించింది, ఎవరికైతే కేటాయింపు చేయబడ్డాడు లబ్ధిదారులు మరి కేటాయింపు చేయబడ్డటువంటి గృహాలలో నివాసితం లేకుంటుంటే క్యాన్సిల్ చేయబడతాయని చెప్పాను. ఏమిటి నాకు తెలుసులేదు చెప్పంటూ ఇక్కడ జగించాలి. ఆ డంపింగ్ యార్డ్ అది కాలుతూనే ఉంటుంది. డంపింగ్ యార్డ్ సమస్యల గురించి మాట్లాడితే చెప్పంటే డంపింగ్ యార్డ్ అయితే పాపం ఇస్ హార్ట్ ఆఫ్ ది కాలనీలో కాలుతూనే ఉంటుంది అది. సరే ఏదైనా కానీ ఏది ఎత్తుందో ఇవాళ వాస్తవానికి అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి అంటూ రాజ్యాంగబద్ధంగా నేనైనా మీరైనా ఎవరైనా కానీ చెప్పంటాను. నేను తీసుకోపోయే నిర్ణయం ఏదున్నా కానీ రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. తీసుకోపోయే నిర్ణయం ఏదున్నా కానీ ఏది ఎత్తుందో రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. మా మిత్రులాగా ఏది ఎత్తుందో రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. నేను నిర్ణయం తీసుకున్నా కానీ చట్టసభకి ఎంపికైన ఒక సభ్యుడు రాజ్యాంగబద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుంటే ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తాను. నేను కలిసి పనిచేస్తా జీవన్ రెడ్డితోని ఒరియవ నువ్వు ఎక్కడ నీది ఏ పార్టీ, నీ కథ ఏంది? మరి ఆయన ఏ పార్టీ అనుకుంటున్నాడు నాకు తెలియదు. నేనైతే ఇంతవరకు అయితే కాంగ్రెస్లో ఉన్నాడే. ఇంతవరకు అయితే కాంగ్రెస్లో ఉన్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేవుతే ఎవరేం చేయాలి? బంధం దేవుతే ఎవరేం చేయాలి అంటున్నా. ఎవడో వచ్చి ఇంట్లో చిచ్చు పెడితే ఏం చేయాలి? కానీ మన దగ్గర ఒకటి ఉన్నది శాస్త్రం, ఇంట్లో ఉడుగుని చూస్తే ఏం చేస్తారే? ఇంట్లో ఉడుగుని చూస్తే ఏం చేస్తారు అంటున్నా నేను. ఇప్పుడు ఉడుగులే కజిది వచ్చే, ఆయన ఉడుగుతో సంసారం చేయాలని కోరుకుంటుండా? ఉడుగుతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటుండా ఆయన? నిన్నటి వరకు ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్న నియోజకవర్గం జగిత్యాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదర్శం. మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ గారు రాజీనామా చేస్తే కేసీఆర్ గారిపై అభ్యర్థిగా పోటీకి జగిత్యాల నియోజకవర్గంకి అభ్యర్థి పెట్టాలని చెప్పని ఇది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ గోట్ సెలెక్టెడ్ మీ. నేను జగిత్యాల ప్రాంత వాస్తవాన్ని ఇక్కడ ఈ నడిగడ్డ కాబట్టి, జగిత్యాల నడిగడ్డ కాబట్టి ఏదైతుందో కేసీఆర్ని ఎదిరించాలని చెప్పంటే జగిత్యాల ప్రాంతం వాస్తవుడు కావాలి అభ్యర్థి అని చెప్పని అవకాశం కల్పించి ఇక్కడ ఐక్యత. ఇవాళ 1996 బై ఎలక్షన్ నేను అనుకుంటా, నాకు తెలిసి మిత్రులు గూగుల్లో పోతే తెలుస్తుంది, ఉప ఎన్నికల్లో అపోజిషన్ అభ్యర్థికి 74% ఓట్ వచ్చింది. బట్ ఐ డోంట్ థింక్ ఎనీవేర్ ఎల్స్. 96 జగిత్యాల ఉప ఎన్నికల్లో ఐ గాట్ పోల్డ్ 74% ఐదర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ క్యాండిడేట్. రూలింగ్ పార్టీ అభ్యర్థి రావడం సహజం. ఉప ఎన్నికల్లో నాకు 84,000 కిలో నాకు వచ్చినాయి. మిత్రుడు వేణుగారికి ఏది ఇస్తుందో 29,000 ఎంతో ఆయనకు వచ్చినాయి. బండారు వేణుగారికి
అది జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఐక్యత శిక్షణం అంటున్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఐక్యత శిక్షణం. నేను ఇది ఎందుకు చెప్తున్నాను చెప్పంటే